వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పోషణమాసం ముగింపు ఉత్సవాలు. లక్నపెళ్లి సెక్టర్ గురిజాల అంగన్వాడీ సెంటర్లో సూపర్వైజర్ ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో అన్నప్రసన్న కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ ఇంటి పెరట్లో పెంచుకునే కూరగాయ పండ్ల చెట్లు మంచి నాణ్యమైనవిగా ఉంటాయని, బయట కొన్న కూరగాయలు, పండ్లు మందులతో పండించినవి కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పెరటిలో పెంచిన కలుషితం లేని కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యమని సూచించారు. అంతేకాకుండా పిల్లలకు పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు, రాగి జావా, చిరుధాన్యాలు పిల్లలకి మంచి ఆహారమని అంగన్వాడీ పిల్లల తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు బాల బాలికల తల్లులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం రాజకుమారి, అంగన్వాడీ ఆశ వర్కర్లు, టీచర్లు సుమలత, పుష్పలత, శ్రీలత, కమల మరియు అంగన్వాడీ పిల్లల తల్లులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన ప్రకృతి, మన పరిసరాల పరిధిలో దొరికే గోంగూర, మునగాకు ఇలాంటి వాటిల్లో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర దొరికే, అంటే మన మందులు వేయకుండా పండించే పంటలు ప్రతి చోట ఇప్పుడు పెరటి మొక్కల పెంపకం అనేది మేము అంగన్వాడీ సెంటర్ నుంచి స్టార్ట్ చేశాము. ప్రతి ఇంట్లో కొంత పెరటి మొక్కలలో పెంచుకున్నప్పుడు, పెరటి తోట పెంచుకున్నప్పుడు అందులో ఎలాంటి మందులు వాడకుండా వచ్చే కూరగాయల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. అలాగే గోంగూర, తోటకూర, పాలకూర, మన దగ్గర మన చుట్టూ పరిసరాల్లో దొరికే ఆకుకూరలు ప్రతిరోజు వాడడం వల్ల రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మన దగ్గర దొరికే వాటినే మనం తినడానికి బాగా ప్రయత్నం చేయాలి. బయటి ఫుడ్కి అలవాటు పడకుండా ఉండాలి. పిల్లలకు కూడా బిస్కెట్ ఇట్లాంటివి కాకుండా పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. ఇంకోటి, ప్రతి నెల 1వ తారీఖు రోజు మా సెంటర్లో, అంగన్వాడీ సెంటర్లో బరువులు చూపించుకొని ప్రతి తల్లి వాళ్ళ పిల్లవాడి బరువు ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బరువులు మా అంగన్వాడీ సెంటర్లో తీయడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నా పిల్లవాడి బరువు ఎలా ఉందని తెలుసుకొని, ఒకవేళ బరువు తక్కువ ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్ చెప్పే సలహాలు పాటిస్తూ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్తో కానీ ఆరోగ్య పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ మరియు ఫుడ్ ఎలా తీసుకోవాలనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం పిల్లలు బరువు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిది, అంగన్వాడీ టీచర్లు కూడా ఉందని తెలియదు.